యూనివర్సిటీ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. కేఎల్ యూనివర్సిటీ అంటే ఒక సక్సెస్ కు చిరునామా అని మంత్రి కొనియాడారు. యూనివర్సిటీలో అడుగుపెట్టిన నాటి నుండే క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. నేడు ఇక్కడ చదివిన 6,000 మందికి ప్లేస్మెంట్స్ రావడం అంటే చిన్న విషయం కాదని అన్నారు. 100% ప్లేస్మెంట్స్ సాధించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. To come and receive the Memento and certificate. Next we invite Naka Vikash who got placed in యూనివర్సిటీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంతా మరి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ యాజమాన్యం కానీ ఒక క్రమశిక్షణగా మరి ఈ కార్యక్రమాలను ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అమలు చేస్తూ ఉన్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ కూడా కష్టపడి, మీరు కూడా అంత తేలిక ఇవాళ జాబ్ సంపాదించడం అంటే చాలా కష్టం. మరి ఈరోజు దాదాపు 6,000 మందికి ప్లేస్మెంట్స్ రావడం అంటే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. 6,000 మంది విద్యార్థులకు కంపెనీ ఆఫర్స్ వచ్చినాయి. మరి 4,700 మందికి ప్లేస్మెంట్స్, అదేవిధంగా 75 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ సాధించింది ఏకైక యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి గర్వంగా మనం అందరం కూడా చెప్పవచ్చు. ఇది అద్భుతమైనటువంటి విజయం. ఇవాళ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ యువ నాయకులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ని వారు తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఇది. వారు కూడా ఒక ఇన్నోవేటివ్గా ముందుకెళ్తూ వినూత్నమైనటువంటి ఆలోచనతో చిన్నతనం నుంచే వాళ్ళలో నాలెడ్జ్ రావాలని చెప్పి ఈరోజు పేరెంట్స్ మీట్స్, ఫస్ట్ టైం పేరెంట్స్ మీట్స్ కూడా పెడుతూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాగే ఒక మంచి యూనివర్సిటీస్ రాష్ట్రానికి తీసుకురావాలని, ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో మన వాళ్ళకి అందించాలని ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో అడుగుపెట్టి we invite Nimala Banu Satya Venkatachalam who got placed in Human Resources Japan with a CTC of 24 lakhs to come and receive the Memento and certificate. Next we invite Naka Vikash who got placed in Human Resources Japan with a CTC of 24 lakhs to come and receive the Memento and certificate. To come and receive the